బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని రెండు దోస్తులే అన్నట్టు కాంగ్రెస్ అన్నారు కదా మేడం. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు బీజేపీ ఎక్కువ కాంగ్రెస్ లీడర్స్ మీద ఐటీ రైట్స్ నిర్వహించడం అనేది జరిగింది. మరి బీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా చేయొచ్చు కదా, బీఆర్ఎస్ లీడర్స్ మీద ఎందుకు ఓన్లీ కాంగ్రెస్ లీడర్స్ని ఎంచుకుంది? దీనికి మీ సమాధానం ఏంటి? చాలా పొరపాటు అది. ఇవాళ మల్లారెడ్డి గారు ఏ పార్టీ లీడర్ అమ్మా? బీఆర్ఎస్ఏ కదా. గంగుల కమలాకర్ గారు ఏ పార్టీ లీడరు? బీఆర్ఎస్ఏ కదా. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 20-30 పేర్లు చెప్పొచ్చు మనం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అట్లా ఏం ఉండదు. ఈడీ రైట్స్ జరిగితే వ్యాపారాలు ఉండి డబ్బు కనుక లెక్క చెప్పని సంస్థలు ఉంటే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్తారు. వాళ్ళు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఈడీ రైట్స్ చేయకూడదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఈడీ రైట్స్ చేయకూడదా? అంటే పార్టీని అడ్డం పెట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? చేసి మళ్ళీ మా మీదకి వాళ్ళ మీదకి ఎవరు వచ్చినా కూడా పలానా పార్టీ చేసింది అని బురద జల్లి మీరు బట్టగాల్చి మీదేస్తారా? అది పొరపాటు. నిజంగా మీ దగ్గర ఏ తప్పు లేదనుకోండి, వస్తారు ఈడీ వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు, మీరు లెక్కలు చూపించండి. అదే కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, మీరు లెక్కలు చూపించండి. చూపించేసి మీరు సేఫ్గా ఎస్ బయటకు వచ్చి మాట్లాడండి. మా దగ్గర ఏ తప్పులు లేవు, మా దగ్గర ఏ డొల్ల లేదు, మా దగ్గర మేము ప్రభుత్వానికి అన్నీ కూడా లెక్క చెప్పాము, మేము అన్ని ఐటీ కూడా కడుతున్నాము అని చెప్పేసేయండి. ఓకే మేడం. అంటే ఇప్పుడు అట్లాంటప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో ఆ కేసులో కవిత అంటే దోషి అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయినా కూడా ఎందుకు మరి కేంద్రం ముందు పడట్లేదు, కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దీనికి మీ ఎవరి దగ్గర ఉన్నాయి ఆధారాలు? చూపించమనండి. అంటే కొంతమంది సాక్షులు చెప్తున్నారు కదా మేడం, ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళు. అది పొరపాటు. అది ఎట్లా అంటే ఎప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు అన్ని సాక్ష్యాధారాలు సేకరించి అన్ని చూసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. సో ఎవరైనా ప్రూఫ్ ఫస్ట్ అసలు వాళ్ళు కేసు పెట్టడమే వాళ్ళు మొత్తం రెడీ చేసుకున్న తర్వాతనే వీళ్ళందరినీ కూడా దోషులుగా చేస్తారు. వీళ్ళు నిర్దోషులు, మేము దోషులం కాదు, మేము నిర్దోషులం అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అందులో నమోదైనటువంటి పేర్లు ఎవరైతే జాబితా ఇస్తారో వాళ్ళదే బాధ్యత. వాళ్ళు వెళ్ళి నిరూపించుకోవాలి. పోలీస్ స్టేషన్ లాగా కేసు పెట్టి పోలీసులు వీళ్ళ దోషిత్వాన్ని నిరూపించరు. అక్కడ ఆల్రెడీ కేసు పెట్టేటప్పటికే వాళ్ళ దగ్గర ఉండాల్సినవి వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు కాదు అని చెప్పుకోవాల్సిందే వీళ్ళు వెళ్ళి. సో అట్లాంటి నేపథ్యంలో కవిత గారిని పిలిచారు. పిలిచినప్పుడు ఆవిడ గత 3 నెలలుగా ఏదో ఒక కారణం చెప్పి, ఒకసారి మహిళలని, ఒకసారి కాలుకు దెబ్బ తగిలిందని, ఓసారి ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, అట్లా ఉన్నాయని చెప్పి ఆమె సుప్రీంకోర్టు నుంచి కొంత వెసులుబాటు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు కోర్టు కూడా నేను మహిళను, నన్ను సిబిఐ వాళ్ళు వచ్చి నేను అక్కడికి వెళ్ళటం కాదు, నా ఇంటి దగ్గరికి వాళ్ళు రావాలి అని ఆవిడ ఒక పిటిషన్ వేసుకున్నారు. ఆవిడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ ఎంక్వైరీకి రావాలంటే మళ్ళీ ఒక 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో టైం పడుతుంది. సో ఈ లోపు సిబిఐ వాళ్ళు కూడా వెళ్ళి ఇంటి ముందు కూర్చోలేరు, ఈడీ వాళ్ళు కూడా వెళ్ళి కూర్చోలేరు. అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దాన్ని బీజేపీ అయినా ఏం చేయలేదు, కాంగ్రెస్ అయినా ఏం చేయలేదు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, రాష్ట్రంలో మరి ఏమైనా ఇష్యూస్ ఉంటే బయటికి తీసి చూడండి. కోర్టులోకి ఆ ఇష్యూ వెళ్ళింది అనుకోండి, ఏమైనా మీరు చేయగలుగుతారా? మీరు కూడా ఏం చేయలేరు కదా. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, న్యాయ వ్యవస్థని మనము గౌరవించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులం మనం. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. డెఫినెట్గా దాని పని అది చేసుకుంటూ పోతుంది చట్టం ఎప్పుడైనా కూడా, బట్ కొద్ది సమయం పడుతుంది.